హలో నమస్తే, నేను అశోక్. వైసీపీ అభ్యర్థులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నటువంటి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎందుకు తీసుకొస్తున్నారు? నిజంగానే వైసీపీ ఓడిపోబోతుంది అన్న కారణంతోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తున్నారా? అసలు 175కు 175 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు వైసీపీ ఎలా నిలబెట్టబోతుంది? వీటన్నిటి గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటు జీవీఎల్ఎన్ చారి గారు ఉన్నారు. జీవీఎల్ఎన్ చారి గారు ఒక రిపోర్ట్ సిద్ధం చేశారు. ఈ అభ్యర్థులు కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, వీళ్ళందరూ విజయం సాధిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో చారి గారిని అడిగి తెలుసుకుందాము, ఆ అభ్యర్థులు ఎవరు, ఏ నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది ఆయన నోటి నుంచి తెలుసుకుందాం. చారి గారు నమస్కారం. మీరు రోజుకొక ట్విస్ట్ పెడుతూ వస్తున్నారు మాకు. కొంతసేపు ఏమో జనసేన వాళ్ళు 50 స్థానాలు తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, లేదంటే వీళ్ళిద్దరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అసలు ఇప్పుడేమో డైరెక్ట్గా ఒక లిస్ట్ పట్టుకొని వచ్చారు. ఏంటి పరిస్థితి? శ్రీ గురుభ్యో నమః. అంటే తెలంగాణ ప్రొడక్షన్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చరిష్మాతో పాటు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎస్టాబ్లిష్ అయినటువంటి డేట్స్ కూలంకషంగా చూసుకుంటూ ఆ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో ఏ పార్టీలు ఎక్కువ శాతం గెలుపు సాధించాయి అనేటువంటి ఒక తుల్యనాత్మక పరిశీలనతో పాటు అభ్యర్థుల యొక్క డేటా బర్త్లు, జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకానికి అనుకూలంగా ఉండేటువంటి డేటా బర్త్లు మొత్తం కూలంకషంగా పరిశీలించిన తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ అభ్యర్థుల లిస్టు 90% ఇవే ప్రకటిస్తారు అని ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఓకే. సో ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, అందుకు కారణాలుగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ జాతకం తీసుకోవడం వల్ల ఇక్కడ అభ్యర్థుల యొక్క వివరాలు తెలియకపోవడం వల్ల నేను ఫెయిల్ అయినాను. ఇది నాకు ఒక లెసన్గా తీసుకొని ఆ వర్షన్ మార్చుకుంటూ డెప్త్గా అభ్యర్థుల యొక్క వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశాం. అట్లా ప్రస్తుతం గత కొంతకాలంగా నేను చేసినటువంటి ఒక లిస్టుని మనం ఈ ప్రేక్షకులకి తెలిసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ముందుగా సరే, జగన్మోహన్ రెడ్డి ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, లగ్నాత్ బుధుడు. సో ఆయన గతంలో చెప్పిన అక్టోబర్ 26వ తారీఖు నుంచి ఆయన ఆలోచన విధానాల్లో మార్పులు వస్తాయని, పూర్తి స్థాయిలో ఎన్నికల సమరానికి సిద్ధమవుతాడని చెబుతూ 107 స్థానాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఎంతమంది కలిసినా కూడా. అలా ఎందుకు అనాల్సి వచ్చింది అన్నదానికి జిల్లాల వారీగా ఈ అభ్యర్థులు అయితే గెలుపుకు అవకాశాలు ఉంటాయి అంటే ఇదే ఇస్తారని నేను గ్యారెంటీ చెప్పలే. 90% మాత్రం ఇవే వస్తాయి, అందులోకి ఎలాంటి సందేహం లేదు. ముందుగా మనం కడప నుంచి తీసుకుందాం. అభ్యర్థి ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పులివెందుల నుంచి నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఆయన పోటీ చేసేది అక్కడే కాబట్టి పులివెందుల నియోజకవర్గ లాటిట్యూడ్ అండ్ లాంగ్ లాటిట్యూడ్ ఆయన వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు, సో కడప జిల్లాలో పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నువ్వు చెప్పేది ఏంటంటే ఆటోమేటిక్గా జరుగుతుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం వాళ్ళ భాషను వదిలేద్దాం. అట్లాగే ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. జమ్మలమడు నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే పని అయితే ఎంపీగా అభిషేక్ రెడ్డిని తీసుకొచ్చిన ఈ జమ్మలమడుగు స్థానం కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయచోటి నుంచి గత 3-4 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపుకు అవకాశం ఎక్కువ ఉంది. రైల్వే కోడూరు కోరుముట్ల శ్రీనివాస్ యథాతథంగా తన విజయాన్ని అప్రతిగతంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో గత వారం నుంచి నేను ప్రాక్టీస్ చేసిన దాంట్లో
కడప జిల్లాలో ఈ 5 స్థానాలపై నేను పూర్తి స్థాయిలో గెలుపుకు అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు, అంటే మిగిలిన స్థానాలపై మరొక వీడియో ద్వారా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం జిల్లాల వారీగా వద్దాము. జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎవరు? కడప జిల్లా అంటే నేను కడప జిల్లా నుంచే ప్రమాణం చేస్తున్నాను. అంత కర్నూలు జిల్లాకు వస్తాను. కర్నూలు జిల్లాకు వచ్చేసరికి డోన్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయం. ఓకే. పాణ్యం నుంచి రాంభూపాల్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా వారి కుమారుడు. అంటే ఈ సమయంలో ట్రయల్స్ వేసే కంటే కాటసాని రాంభూపాల్ రెడ్డికి కన్ఫర్మేషన్ చేసుకోవడం అనేటువంటిది పాణ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో అక్కడ పాణ్యంలో ఆ కుటుంబం నుంచి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మంత్రాలయం వై బాలనాగిరెడ్డికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వై బాలనాగిరెడ్డి గారు చాలా కృషి చేయాల్సి ఉంది. కాస్త గెలుపుకి అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం బట్టి అక్కడ ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది. ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, ఇది గెలుపుకు అనుకూలంగా ఉండేటువంటి ప్లేసు. అట్టగే ఎమ్మిగనూరు వచ్చేసరికి బుట్టా రేణుకతో పాటు మాచాని వెంకటేష్ అనేటువంటి కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వడానికి అవకాశాలు, అంటే అక్కడ కొత్త అభ్యర్థి మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రాక్టీస్ చేసే కంటే బుట్టా రేణుకను అక్కడ రెస్టోర్ చేసినట్టయితే ఆ ప్లేస్ కూడా కర్నూలు జిల్లాలో 5 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక అనంతపురంకి వచ్చేసరికి రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కేవి ఉషా శ్రీ చరణ్. అంటే నా అంచనా ప్రకారం ఇక్కడ క్యాండిడేట్ని మార్చే అవకాశాలు ఏమైనా చేస్తారేమో తెలియదు. మార్పుకు అవకాశాలు ఇక్కడ ఈ స్థానం కొద్దిగా నాకు నిన్న సాయంత్రం డౌట్లో పడ్డాను. ఓకే. ఉషా శ్రీ చరణ్. సో ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన అంశం. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అంటే మనం సోషల్ మీడియాలో కేతిరెడ్డికి ఇవ్వటం లేదని ఒక ప్రచారం బాగా జరిగింది. ఆయన దుఃఖపర్యంతం కన్నీళ్లతో దుఃఖపర్యంతానికి తిరిగి వెళ్ళారని అన్న తర్వాత ఒక్కసారి ఆయనతో ఎంట్రాప్ట్ అయిన తర్వాత అంతా వారి ఇష్టం అని చెప్పి మాట అన్నాడు. సో ఒక్కసారి ఆయన డేటా చూసినప్పుడు తప్పనిసరిగా అక్కడ కేతిరెడ్డికి స్థానం బలంగా ఉందని అనుకోవచ్చు. కళ్యాణదుర్గం వచ్చేసరికి తలారి రంగయ్య, ఈయన ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న వ్యక్తి. సో తప్పనిసరిగా ఇక్కడ తలారంగయ్య గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మడకశిర కొత్త వ్యక్తి శుభకుమార్ అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లా కదిరి మక్బూల్, ఇతను ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక సమస్యాత్మకంగా ఉన్నటువంటి సింగనమల, ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతికి ఇస్తారు అంటే సందేహాస్పదం. సో ఎందుకంటే జొన్నలగడ్డ పద్మావతి గారి యొక్క జాతకం అక్కడ ఉండే కొంత వ్యక్తులు చూపించారు. ఈమె మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ వీరికి సంబంధించినటువంటి బంధు గణ వర్గాలు చేసినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు ఈ రాజకీయ జీవితానికి ప్రతిబంధకంగా మారాయి. సో ఇక్కడ భాతృస్థానం కుటుంబ స్థానం సక్రమం లేదు కాబట్టి అక్కడ జొన్నలగడ్డ పద్మావతి సీటు రాదని కన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ మాజీ మినిస్టరు ప్లస్ అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నటువంటి సమంతకమణి ఇక్కడ రెస్టోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ స్థానంలో అనంతపురం జిల్లాలో మా 8 స్థానాలు చూసినప్పుడు ఒకటి పెనుగొండ, ఒకటి డౌట్ఫుల్గా ఉంది. ఇక్కడ 7 అభ్యర్థులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఓకే. సరే, నేను గతంలో కూడా చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి నగరికి రోజా గారికి సీట్ రాదు అని నేనే చెప్పాను, కానీ అక్కడ రోజా గారికి సీట్ 100% కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈసారి రోజా పోటీ చేస్తుంది నగర్ నుంచి రోజా గారి కన్ఫర్మేషన్ సీట్ ఉంది. ఆమె గెలుపుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అక్కడ గెలుస్తారా గెలవరనే కష్టం, టఫ్ ఫైట్ అంటే ఆమెకున్నటువంటి ఆధ్యాత్మిక చింతన, కొంత దైవ బలం, కొద్దిగా అవకాశాలు ఉంటాయి. ఇక చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి రోజా గారిది చెప్పాం. కుప్పం కేఆర్జే భరత్ కన్ఫర్మ్. తంబళ్ళపల్లి
పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఉమ్, పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్, సత్యవేడు వచ్చేసరికి నారాయణ స్వామి కానీ లేదా కోనేటి ఆదిమూలం, వీరిద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా ఉమ్, గెలుపు ఖాయం. ఉమ్, అట్లాగే వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఉమ్, సో విద్యావేత్త, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఈయన మంచి సర్వీస్ మోటో ఉన్న వ్యక్తి, ఉమ్, గత మాజీ సీఎం గారి కొడుకు, అతను బ్యాక్గ్రౌండ్ కొంత, అతని వెంకటగిరిలో గెలుపుకు అవకాశాలు ఉమ్, ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, చంద్రగిరి వచ్చేసరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఉమ్. సో చివరి భాస్కర్ రెడ్డి గారి తండ్రి యొక్క వారసత్వం. మ్మ్. అట్లాగే తిరుపతి వచ్చేసరికి భూమాన అభినయ రెడ్డి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. సో ఇక్కడ చిత్తూరు జిల్లా 8 స్థానాల్లో ఉమ్, 2 స్థానాలు కుప్పం ఒకటి, నగిరి ఒకటి టఫ్ ఫైట్ ఉంటుంది. ఉమ్. కుప్పం నగరి టఫ్ ఫైట్. సో ఓవరాల్ చూస్తే ఇప్పుడు చెప్పినటువంటి 6 స్థానాలు ప్లస్ 7 స్థానాల వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్, ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఉదయగిరి ఉమ్, మేకపాటి రాజగోపాలరెడ్డి, ఓకే. ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, ఉమ్, కందుకూరు మహీధర్ రెడ్డి, ఉమ్, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉమ్, కోవూరు నల్లపురెడ్డి రజిత్ రెడ్డి, ఉమ్, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కొడుకు, అంటే ప్రసన్న కుమార్ కంటే కూడా ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క కొడుకు యొక్క జాతకం మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి, సో అక్కడ ఆ కుటుంబం నుంచి అక్కడ కోవూరు అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పిన 5 స్థానాల్లో అవకాశం ఉన్నంత వరకు అన్ని గెలుపుకి అవకాశాలు ఉంటాయి. ఓ, ఓకే. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి కొండెపి ఆదిమూలం సురేష్ ఆల్రెడీ మనం ప్రకటించున్నారు. ఉమ్, సంతనోతలపాడు మేరుగు నాగార్జున, ఉమ్, అద్దంకి వారు గతంలో హనుమరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చున్నారు. అక్కడ హనుమరెడ్డికి వ్యతిరేక పవనాలే వేస్తాయి. ఓకే. సో ఆ అద్దంకి స్థానంలో మరొక కొత్త వ్యక్తిని మార్చుకోవడం వలన అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదనుకో ఆ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, పారిశ్రామికవేత్త, ఉమ్, సో గ్రానైట్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఉమ్, సో ఆయన జాతకం ప్రకారం కూడా దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎర్రగొండపాలెం వచ్చేసరికి తాడిపర్తి చంద్రశేఖర్, ఉమ్, సో ఇది వైసీపీ అధికార ప్రతినిధి. ఉమ్, గిద్దలూరు సిద్ధా రాఘవరావు ఉమ్, 100% ఆయనకి అదే ఆ స్థానంలో అయితే గెలిచి మినిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఈ 6 స్థానాల్లో ఉమ్, ఒక అద్దంకి తప్ప మిగిలిన 5 స్థానాలు కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇక గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఉమ్, అసలు సీటు రాదు అనుకున్నటువంటి అంబటి రాంబాబు గారు సత్యనపల్లి నుంచి మళ్ళీ పోటీ చేస్తారు, సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ టైట్ ఫైట్ మాత్రం ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్, గెలుపుకి కష్టం. ఉమ్, కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు. సో ఇది నా డౌట్ఫుల్. ఇది ఉమ్, పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్, ఉమ్, తాడికొండ సుచరిత, ఉమ్, మంగళగిరి గంజి చిరంజీవి, ఉమ్, రేపల్ల డాక్టర్ ఈపూరి గణేష్, ఓకే. గుంటూరు వెస్ట్ విడదల రజని, ఉమ్, చిలకలూరుపేట మల్లెల రాజేష్. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సీట్ అని చెప్పొచ్చు. ఓకే. మల్లెల రాజేష్. ఉమ్, వేమూరి వరికూటి అశోక్ బాబు, బహుశా ఇది కూడా మార్పులు జరగసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మాచర్ల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల కాసు మహేష్ రెడ్డి, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, ఉమ్, తెనాలి అన్నాబొత్తున శివకుమార్. ఈ స్థానాల్లో సీట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇక్కడ ఇచ్చినటువంటి 12 స్థానాల్లో చిలకలూరుపేట ఒకటి, వేమూరుపై మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అవసరం రేపెల్లి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇక్కడ వేమూరు, చిలకలూరుపేట, రేపల్లె వీటిపై కనుక వైసీపీ ఒకసారి దృష్టి పెట్టినట్టయితే ఆ స్థానాలు కోల్పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 12లో ఎన్ని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? 9. 12లో 9 అంటే మీరు చెప్పే డౌట్ఫుల్ ఒకటి సత్తెనపల్లి ఒకటి, చిలకలూరుపేట, రేపల్లె. సో వేమూరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. కొత్త వ్యక్తి, కొత్త అభ్యర్థి.
ఒకటి. ఈ మల్లెల రాజేష్ అక్కడ ఉండేటువంటి రాజకీయ నైపుణ్యం ఎదుర్కొనే స్థాయి ఉందా లేదా అనేది సెకండరీ విషయం. సో కాబట్టి ఇక్కడ నా డౌట్ఫుల్ చిలకలూరిపేట, సత్తెనపల్లి, వేమూరు మీద నేను దృష్టి పెట్టుకున్నాను. ఓకే. సో గతంలో నేను మంగళగిరి వైసీపీ గెలవదని చెప్పాను. ఎప్పుడైతే ఆల్రెడీ మనం 107 స్థానాలు మంగళగిరి చెప్పలేం మనం. అవును. సో ఆ ప్లేస్లో ఊహించలేదని గంజి చిరంజీవి వచ్చినారు. ఇది అక్కడ బీసీ ఓటర్ పద్మశాలి సంఘం ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి సో ఆ స్థానం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేసరికి నూజివీడు మేక వెంకట ప్రతాప అప్పారావు గారు, రాజావారు, ఇది టైట్ ఫైట్ ఉంటుంది అక్కడ. ఓకే. కైకలూరు దూలం నాగేశ్వరరావు గారు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్. ఆయన కన్ఫర్మ్. ఎందుకంటే దేవినేని అవినాష్ అనేటువంటి అంటే ఇతను హీఈస్ మై స్టూడెంట్ ఇన్ కృష్ణవేణి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ విజయవాడ. అతని మీద అతని యాటిట్యూడ్ మొత్తం తెలుసు నాకు. ఎందుకంటే అతను టీడీపీ పార్టీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటిని కూడా సుమారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క ఇంటికి 50 నుంచి 60 సార్లు వెళ్ళాడు. తన దగ్గరికి వెళ్ళిన ఎవరైనా సరే ఆదరించే స్వభావం ఉన్న వ్యక్తి. సో కాబట్టి అక్కడ ఈసారి అక్కడ మరి అవతల అభ్యర్థి వచ్చేసరికి గద్దె రామ్మోహన్ రావు గారు బహుశా ఆయన కూడా డైలమాలో పడి ఉండొచ్చు. ఓకే. సో ఈసారి దేవినేని అవినాష్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మచిలీపట్నం పేరుని కిట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి, కానీ ఆ ప్లేస్లో నాని గారిని తీసుకురావడం బెటర్ ఈసారికి. ఓకే. అంటే ఇది టైట్ ఫైట్ అవుతుంది. ఒకళ్ళ కిట్టు అయితే టైట్ ఫైట్ అవుతుంది. ఓకే. నాని అయితే ఈజీ అవుతుంది. తర్వాత గన్నవరం మనం రూమర్స్ ఉంటున్నాము ఎంపీగా వేస్తారని. కాదు, గన్నవరం వల్లభనేని వంశీనే ఎమ్మెల్యేగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు, నాని. సో ఇక్కడ ఈ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అంటే నా పరిశీలనలో ఇప్పుడు నేను చూస్తున్న అభ్యర్థుల్లో టైట్ ఫైట్ ఉండేది వ్యక్తి ఎవరికంటే మేకపాటి వెంకట నూజివీడు ఒకటి, మచిలీపట్నం కిట్టు కాకుండా పేరు నాని గారికి ఇస్తే అక్కడ ఒక సీటు టైట్ అయినా మిగిలినటువంటి 5 స్థానాలు బలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ 6లో 4 గెలిచే అవకాశం ఉంది, 1 టైట్. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గంధి శ్రీనివాసన్ ఆల్రెడీ ప్రకటించున్నారు. తణుకు కారుమూరు నాగేశ్వరరావు. సో కారుమూరు నాగేశ్వరరావు గారు కూడా గెలుపుకి అక్కడ కమ్యూనిటీ ప్రకారం కొద్దిగా టైట్ అయినా కూడా ఒడ్డున పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. బయటపడతారు. సో ఇక్కడ నేను పశ్చిమ గోదావరి 2 జిల్లాలను చూస్తున్నా, అది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. 2-3 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన అందరూ అభ్యర్థుల లిస్టు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేసరికి రాజమండ్రి సిటీ మార్గాని భరత్ ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానానికి. సో ఇక్కడ గెలుపుకు అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అది. తుని దాడిశెట్టి రాజా మార్పు ఏం కనపడలేదు. జగ్గంపేట తోట నరసింహం. సో ఇక్కడ టైటు అయినా సరే ఒడ్డున పడతాడు. పెద్దాపురం వచ్చేసరికి దావులూరి దొరబాబు పర్ఫెక్ట్ విన్నింగ్ హార్ అక్కడ. ఓకే. అక్కడ ముద్రడ పద్మనాభం గారిని కూడా ప్లాన్ ఉన్నారు. సో దానికంటే దావులూరి దొరబాబు గారినే అక్కడ సీట్ ఇచ్చినట్టు తప్పనిసరిగా అది అకౌంటబుల్ అవుతుంది. పత్తిపాడు వచ్చేసరికి పరుపుల సుబ్బారావు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 90% కన్ఫర్మేషన్ ఉంది. కొత్త వ్యక్తి జానకీరావు అని ఒకతను ఉన్నాడు. సో అతనికి 60%, 10% ఛాన్స్ ఉంది. ఏదైనా కూడా పరుపుల సుబ్బారావుకి ఉన్నటువంటి క్రేజ్ అదొక సీట్ వస్తుంది. పిఠాపురం వంగా గీత, ఇది కన్ఫర్మేషను. మిమ్మిడివరం పొన్నాడ సతీష్. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్టయితే పెద్దాపురం, పత్తిపాడు ఈ ప్రాంతాలు కనుక వైసీపీ కనుక సరైన దృష్టి కనుక పెట్టుకోతే కొద్దిగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు జనసేన ఉన్నటువంటి స్పీడ్ మీద. సో ఈ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో 7 స్థానాలు నేను ప్రకటించుకున్నాను. ఈ గెలిచే స్థానాలు ఇందులో 6 ఫైనల్, 6 పక్కా గెలుస్తాయి. విశాఖ జిల్లాకు వచ్చేసరికి విశాఖ నార్త్ కేకే రాజు, మాడుగుల బూడి సత్యనారాయణ ముత్యాల నాయుడు, నరసీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ 3 స్థానాలు గెలిచే స్థానాలే. 3 కన్ఫర్మేషన్ అంటే వాళ్ళ సీట్లు కనుక ఇచ్చుకుంటే ఆ ముగ్గురికి. ఓకే. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి చీపురుపల్లి బొత్స సందీప్. ఓకే. ఈయన బొత్స సత్యనారాయణ గారి కుమారుడు, ఎడ్యుకేటెడ్, అట్లాగే సాఫ్ట్ పర్సన్,
హార్డ్ వర్కర్. మ్మ్. సో సత్యనారాయణ గారి మాదిరి దూకే స్వభావం కాదు. మ్మ్. ఏంటి ఇప్పుడు బొత్స సత్యనారాయణ టికెట్ ఎవరా? ఆయన ఎంపీగా వెళితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆయనకి ఎంపీగా ఇచ్చి ఆయన కుమారుడిని ఎంపీకి వెళ్తామే బెటర్ ఈసారికి. ఓకే, ఎమ్మెల్యే కొంటే గెలవ. ఎందుకంటే అంత స్థాయిలో మెజారిటీ గెలిచిన వ్యక్తి తక్కువ మెజారిటీ రావడం వారి వంశానికి అనుకూలం కాదు. కాబట్టి ఆ స్థానంలో సందీప్ కనుక నుంచే తర్వాత తప్పనిసరిగా స్వీప్ అవుతుంది అక్కడ. ఓకే, అట్లాగే గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య మ్మ్. ఇతను గెలిచే అవకాశాలు ఉన్నాయి. మ్మ్. ఇక్కడ పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యూషన్ అది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే జోగారావు మాదిగా ఉన్నారు అక్కడ క్యాస్ట్కి. కానీ ఆయన స్థానంలో జమ్మాన ప్రసన్న కుమార్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అక్కడ పార్వతీపురంలో కనుక ప్రస్తుత ఎమ్మెల్యేని కనుక కొనసాగించదలుచుకుంటే మాత్రం అక్కడ వైసీపీ ఆ సీట్ని కోల్పోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అక్కడ జమ్మాన ప్రసన్న కుమార్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్మ్. సో ఇక్కడ నువ్వు చెప్పినటువంటి 5 స్థానాల్లో మ్మ్. 4 స్థానాలు అనుకూలంగా ఉంది. 4 స్థానాలు వీళ్ళకి అభ్యర్థులకు ఇస్తే ఈజీ విన్ అవుతుంది. మ్మ్. ఇక శ్రీకాకుళం వచ్చేసరికి పలాస సిదిరి అప్పలరాజు, మ్మ్. ఇతనికి మత్స్యకార సంబంధించి మెడికల్ మినిస్టర్ ఆయన వెటనరీ. కాకపోతే ఇది టైట్ ఫైట్. పలాస మ్మ్. పాతపట్నం రెడ్డి శాంతి, మ్మ్. నరసన్నపేట ధర్మాన కృష్ణదాసు, మ్మ్. ఆముదాల వలస తమ్మినేని సీతారాము, మ్మ్. శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్. సో ఈ 5 స్థానాల్లో 4 పక్క విన్, 1 మాత్రం పలాస మాత్రం టైట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి టఫ్. సో అవతల వ్యక్తులు మనకు తెలియదు కాబట్టి సో ప్రస్తుతం బలమైనటువంటి జాతకాలు కలిగినటువంటి అభ్యర్థుల లిస్ట్ ఇది. మ్మ్. సో నా అంచనా ప్రకారం మ్మ్. ఈ ఏవైతే మనం చెప్పుకున్నామో అందులో 95% మ్మ్. ఈ అభ్యర్థులకే సీట్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో మీరు అన్నట్టు ఒక ఫస్ట్ లిస్ట్ మీరు ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించక ముందే. అంటే ఇక్కడ ప్రజాహితం మ్మ్. సరే నాకు వైసీపీ ముద్ర వేసినంత మాత్రాన నాకేం అవమానమేం కాదు. మ్మ్. సో వాళ్ళు అనేవాళ్ళు అంటుంటారు. అయితే ఇంత ప్రాక్టీస్ చేయడానికి గత అనుభవం చెప్పుకొచ్చాను. ఉదాహరణకి 1952లో పలాస ఎస్టాబ్లిష్ అయింది, 1976లో ఆముదాల వలస ఎస్టాబ్లిష్ అయింది, 86లో కురుపాం ఒకటి అయింది. అంటే ఇక్కడ టోటల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం. ఇప్పుడు పుష్పవాణి అమ్మాయి బీఈడి చదువుకున్న అమ్మాయి, స్కూల్ టీచరు, 22/6/86లో పుట్టిన అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. అట్లాగే చీపురపల్లి బొత్స సందీప్ పుట్టింది 88 డిసెంబర్ 17 తీసుకున్నాను. అట్లాగే వచ్చేసరికి ఇట్లా కొంతమంది ప్రధానంగా ఉదాహరణకి ఈస్ట్ అదేవిధంగా అవినాష్ ఉన్నాడు 15/3/88. అంటే కొన్ని అలా తీసుకుంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 6/4/1980. ఇట్లా కొంతమంది ప్రధానమైన వ్యక్తుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అంటే అందరూ తీసుకొని ఆ జాతకుడికి జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకానికి పార్టీ ఆవిర్భావ ముహూర్తానికి చూసుకొని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇప్పటి వరకు నేను 79 మంది లిస్టుని మనం తయారు చేసుకోగలిగాం. సో నా అంచనా ప్రకారం ఇందులో నుంచి 95% క్యాండిడేట్లు ఉంటారు. ఓ 5% ఇందాక చెప్పిన మార్పులు చేర్పులు ఉన్నా సాధ్యమైనంత వరకు ఈ 70-80% 5-6 మార్పులు ఉంటాయి తప్ప అందరిని మాత్రం మార్చే అవకాశం అయితే రాదు అని ధైర్యంగా చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు ప్రకటించింది 79 మంది లిస్టులో ఎంతమంది గెలవబోతున్నారు? నేను టైట్ కష్టం అని చెప్పినవి 6 నుంచి 7 సీట్లు కనబడుతుంది. సో వాళ్ళని ఇప్పుడు చిలకలూరుపేట ఉంది, బహుశా అక్కడ పత్తిపాటి పుల్లారావుకి ఇస్తారు. అవును. ఈ మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎవరు అంటే కొత్త అభ్యర్థులను అక్కడ పెట్టి ప్రాక్టీస్ చేసే కంటే పాత వ్యక్తిని అక్కడ పెట్టడమా లేకపోతే ఇంకొక వ్యక్తిని రిజిస్టర్ చేయడమా? అంటే ఇప్పుడు వైసీపీ యొక్క జాతక గ్రహ గమనాలు దశలు చూసినట్లయితే షఫిల్ అనేటువంటిది ఒక మైండ్ గేమ్. 80 మందిని మారుస్తారు. మనం ఉదయం చూస్తున్నాం, అసలు అందరూ వరుస కొడుతున్నారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే జగ్గేపేట మీద కూడా దృష్టి పెట్టాను 2 రోజులు వచ్చి నేను. మళ్ళీ ఉదయభానికే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధన ఉదయభానికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రేపెల్లు ఉంది, మోపిదేవి వెంకటరమణ. మోపిదేవి వెంకటరమణకు వచ్చేసరికి సరే ప్రభుత్వానికి జగన్ గారికి అనుకూలమైనప్పటికీ వారి యొక్క ఆలోచన విధానం ఆయన చీరాల వెళ్ళాలనో ప్లాను. ఓకే.
చీరాల మార్చాలని. చీరాల మార్చడం వల్ల అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మారతాయి. చీరాల్లో ఆల్రెడీ ఉన్నారు కదా, కరణం బలరామ వాళ్ళ వెంకటేష్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో అక్కడ వాళ్ళని మళ్ళీ కిల్లెంట్ అవుతుంది. అప్పుడు గతంలో ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చుకొని ఆయనతో చేయించుకుంటే బెటర్. ఇట్లా కొంతమంది అంటే ఇక్కడ ఆయన సీటు ఇవ్వటం లేదు అని నిరాశ పడడం, ఆయన దగ్గర నుంచి ఒక హామీ తీసుకోవడం విధానం. అంటే ఒక్కొక్కరి ఆత్మ సమాధానం చెప్పుకోవాలిగా. నేను గెలుస్తాను, నీ కెపాసిటీ ఏంటో మీ కెపాసిటీ ఏంటో మీకు తెలీదా? ఓకే, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. 5 సంవత్సరాలు 10 లక్షల ఎమ్మెల్యేగా చేసాం. మీరు వాలంటీర్గా మీ ముఖ్యమంత్రికి అయ్యా ఈసారి నేను ఆగుతాను, ఇట్లా అవకాశం ఇవ్వండి, కొత్త వ్యక్తులుగా అవకాశం ఇవ్వండి, గెలిచిన తర్వాత మమ్మల్ని ఎక్కడన్నా రిస్టోర్ చేయండి అని చక్కగా చెప్పుకోవటం ఒక విధానం. నాకే ముఖ్యం, నాకే ఇప్పుడు ఎలీజా ఉన్నాడు, తిరువూరు ఎమ్మెల్యే ఎలీజా. తిరువూరు ఎమ్మెల్యే అక్కడ నెగిటివ్ ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తిని తెచ్చిపెట్టుకుని అక్కడ స్థానం ఎలా పోగొట్టుకుంటాడు? అంటే జీవితాంతం మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలి, కొత్త అభ్యర్థులు రాకూడదు, రాజకీయాలు మారకూడదు అనేటువంటిది ఆ ప్రభుత్వం ఆ అధినేతనే అవమానించినట్లే. సో కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీటు మాకు ఇవ్వడం లేనప్పుడు మనం ఏం చేస్తే మనకు ఈ సీట్లు రావటం లేదు అని ఒకసారి గ్రౌండ్లో రియాలిటీ చెక్ చేసుకుని ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే. అంటే రేపు ఎలా వస్తుందంటే తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థుల్ని మార్చక ఓడిపోయాడనేది వచ్చింది. రేపు పొద్దున ఇదే ప్రతిపక్షాలు ఏముంటాయంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చి ఓడిపోయాడు అన్న కళంకాన్ని తెచ్చుకోకుండా ఉండడం కోసం మా వంతు కృషిగా మేము సహాయం చేస్తున్నాం. ఎందుకంటే జ్యోతిష్యులకి ఏం పని అండి, జ్యోతిష్యులకి ఏం పని, రాజకీయాలతో ఏం పని అంటే నేను ఓటర్నే, నాకు భావ స్వేచ్ఛ స్వాతంత్రం నాకు కూడా ఉంది, ఆర్టికల్ 9 ప్రకారం నేను కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే స్వాతంత్ర్య ఉద్యమంలో అప్పట్లో ఎవరన్నా కవులు కానీ కళాకారులు కానీ బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడితే కలిసి పారేసేవాళ్ళు. అలాంటి సమయంలో దాసరిది రంగాచార్యులు గారు ఒక 4 ముక్కల వాక్యలసి పంపించాడు బయటికి. రాగలదోయి ధర్మ సమరం విధి భారత జాతి ముక్తికై, సాగినదోయి దాస్యమున చచ్చియు చావని వారలందరూ, త్యాగము సత్యము తప్ప నియస్త్రములై ఉద్యమింపడి భారత మీద చక్కగా పద్యాలాసి పంపించాడు. అది చైతన్యం తీసుకొచ్చింది. అట్లాగే నేను ఆయన స్ఫూర్తితో నాకెందుకు నేను ఎందుకు చేతులు కట్టు కూర్చుంటాను? నేను వైసీపీ క్యాండిడేట్నో టీడీపీ క్యాండిడేట్నో నాకు ఎవరు కోవటం నాకు తెలుసు. నేను పబ్లిక్ కోవట్ని కాబట్టి ఎవరు అన్నారు నేను పట్టించును. కాబట్టి ప్రభుత్వం నాకు సంక్షేమం అందింది. ఆ ప్రభుత్వం ద్వారా నా ఇంటి నాకు కరోనా సమయంలో నన్ను నా కుటుంబం ఆదుకుంది. నన్ను చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఆదుకోలేదు, ఎవరు ఆదుకోలే. మా ఇంటికి 25 కేజీల బస్తా బియ్యం, 3 నెలల సామాగ్రి, ₹1,00,000 నా చేతికి వచ్చింది. మా ఇంటికి పంపించారు. ఆ ఉప్పు కారం తన విశ్వాసం నాకు ఉంది. కాబట్టి నేను ఆయన హితం కోరుతూ చేయాల్సిన ధర్మం నాకు నా ఆకలి తీర్చారు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను, జ్యోతిషి ద్వారా సహాయం చేస్తున్నాను. అంతే తప్ప మాకు వాళ్ళే పేటి మాకు డబ్బులు ఇవ్వరు, ఎక్కడికి ప్రచారంలో మేము వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత నా కమ్యూనిటీ 50 లక్షల ఓట్లు ఎటువైపు వెళతాయి అన్నది డిసైడ్ ఫ్యాక్టర్ నాదే. అప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారం నేను జనసేనకి వేయించవచ్చు, టీడీపీకి వేయించవచ్చు, వైసీపీకి వేయించవచ్చు. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి 79 మంది క్యాండిడేట్ లిస్ట్లో 72 మంది గెలిచే అవకాశం ఉంది. 100%. 72 మంది కూడా 100% సీట్లు వస్తాయి. సో మీరు మార్పులు చేర్పులు అనేది అసలు మన జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన రోజున మళ్ళీ మనం అదే అడుగుతా. రేపు ఫైనల్ లిస్ట్ రేపు జనవరి 15 ఏదో రిలీజ్ చేస్తా ఉంటున్నారు. సో ఆ 15 రోజు మీరు ఇచ్చిన లిస్ట్ని
ఆయన ఇచ్చే లిస్ట్ని 2 కంపేర్ చేస్తాను. దీంట్లో ఎన్ని మ్యాచింగ్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని చేంజెస్ ఉంటాయి కూడా అన్ని నేను మళ్ళీ ఇదే రోజు ఇదే ఇంటర్వ్యూ చేసి నేను అందరు జ్యోతిష్యుల మాదిరిగా నేను అలా చెప్పలేదు. నా మాటలు వక్రీకరించారు. నేను రాజకీయ నాయకుడు కాదు, ఒక శాస్త్రాన్ని నమ్ముకుని నేను ఒప్పుకుంటా దానికి. మీరు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రిడిక్షన్ తప్పు చెప్పారు, మీరు డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి నేను చెప్పింది కరెక్ట్, కాకపోతే బీఆర్ఎస్ ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్లో కొంత మిస్టేక్ చేసిందని మీరు చెప్పారో దాన్ని నేను ఒప్పుకుంటాను కరెక్ట్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి జరుగుతుందా? ఎందుకంటే కొన్ని నిజమయ్యాయి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అధికారం వస్తుందని కూడా కొన్ని చెప్పారు, కొంత ఛాన్సెస్ అంటే ఇక్కడ ఎప్పుడూ ఒకలా ఉండదండి. ఎక్కడో మనిషి ఒకసారి తప్పు చేస్తాం. మనిషి తప్పు చేయడం, మాట్లాడటం సహజం. అలవాటు, పొరపాటు, గ్రహపాటు వల్ల కొన్ని మాటలు జారుతాం, పొరపాటును మాట్లాడతాం, కానీ అలవాటు కాకూడదు. సో తెలంగాణలో జరిగినటువంటి నా ప్రొడక్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల చెప్పా, నాకు మళ్ళీ కసి పట్టుదల వచ్చింది. సో ప్రొడక్షన్ అక్కడ వేస్ట్ కాకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నానని చెప్పాను. అదే మాట కట్టుబడి ఉన్నాను. తప్పనిసరిగా ఈ లిస్టులోవే చాలా మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేర్పులు చిన్నవి, అంటే టోటల్ అందరినీ మార్చలేరుగా. సో కాబట్టి అందరినీ మారుస్తాను అని ఆయన ఎప్పుడైతే ఒక తురుపు ముక్క వేసాడో అందరిలో ప్రకంపనలు వచ్చాయి. దీనిలో టోటల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ కన్ఫ్యూజ్ కారణాలు ఏంటి అన్నప్పుడు నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆయన మైండ్ సెట్లో వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనేది నేను ఆయన పులివెందుల నుంచి గ్రాఫ్ వేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకొచ్చాను. సరే చూద్దాం, మీరు చెప్పినట్టు ఇదే లిస్ట్ ఫైనలైజ్ అవుతుందా ఇంకొద్ది రోజుల్లో తెలియబోతుంది. అప్పుడు కూడా ఇలానే మనం డిస్కషన్ చేసి చూద్దాం. ఇది ఈరోజు చారీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.